కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఇక్కడ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. బీఆర్ఎస్ నుంచి నివేదిత, కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీజేపీ నుంచి డాక్టర్ వంశా తిలక్ బరిలో దిగుతున్నారు. కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత మరణంతో ఇక్కడ బైపోల్ జరుగుతోంది. మే 13న లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ సీటుకు పోలింగ్ జరగనుంది. కంటోన్మెంట్లో త్రిముఖ పోటీపై మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఏకైక ఉప ఎన్నిక కంటోన్మెంట్ నియోజకవర్గానికి మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక ఇప్పటివరకు బీజేపీ పెండింగ్ ఉండే ఈరోజు బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశా తిలక్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటన చేయడంతో ఇక మూడు పార్టీల అభ్యర్థులు ఖరారయ్యని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను గతంలో ఇటీవల అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నందిత చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అదే కుటుంబానికి సంబంధించి సాయన్న పెద్ద కూతురు నివేదితను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతుంది. ఇక అన్ని పార్టీలు ఇటు బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ మూడు పార్టీలు ఉప ఎన్నిక గెలవడానికి వ్యూహాత్మకంగా ఎవరి ఎత్తుగడను వారు తెరమి తీసుకొస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తన సెంటిమెంట్గా సిట్టింగ్ సీటు కావడంతో అక్కడ నందిత చనిపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఆ కుటుంబంలోనే మాజీ ఎమ్మెల్యే సాయన్న పెద్ద కూతురు నివేదితను అభ్యర్థిగా ప్రకటన చేసింది. సానుభూతితో ఆ సీటును తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ అక్కడ ఇన్ఛార్జీలను ప్రకటన చేసింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలను ఇన్ఛార్జిగా ప్రకటన చేసింది. ఇక కంటోన్మెంట్ తిరిగి బీఆర్ఎస్ తిరిగి దక్కించుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ హామీ ఇచ్చింది, హామీలను అమలు చేస్తుంది కాబట్టి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈసారి ఈ బై ఎలక్షన్లో కంటోన్మెంట్ సీటును దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. బీజేపీలో ఉన్న శ్రీ గణేష్ని కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటన చేసింది. ఇక బీజేపీ తన కొత్త ఎత్తుగడను తెరమి తీసుకొచ్చింది. ఆర్ఎస్ఎస్లో కీలకంగా పనిచేసిన వంశా తిలక్ని ఈసారి అభ్యర్థిగా ప్రకటన చేయడం వెనుక బీజేపీ ఒక సామాజిక వర్గం సంబంధించిన ఓట్లను తమ వైపు తిప్పుకునే ఒక ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎస్సీలో ఒక సామాజిక వర్గం సంబంధించిన నాయకుడిని ఈసారి కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటన చేసింది. ఆ సామాజిక వర్గం సంబంధించిన ఓట్లతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రం హవా ఉంటుంది, లేదా కేంద్రం పార్లమెంట్ వేవ్లో బీజేపీకి పడే ఓట్లే అసెంబ్లీ కంటోన్మెంట్ ఓట్లు కూడా బీజేపీకి వస్తాయని ఒక వ్యూహంతో బీజేపీ ప్రచారంకి వెళ్తుంది. అంటే పార్లమెంటు ఎన్నికలతో పాటు జరుగుతున్న కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావడంతో ఇది బీజేపీకి కలిసి వస్తున్న ఒక అంచనాలో తెలంగాణ బీజేపీ ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం అభివృద్ధి, రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెడితే బీజేపీ మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న వేవ్ ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తమ కలిసి వస్తున్న ఒక అంచనాతో ఇప్పటి వరకు పార్టీలో క్రియాశీల రాజకీయాల కంటే కూడా ఆర్ఎస్ఎస్లో కీలకంగా పనిచేసిన నేతను ఈసారి రంగంలో దించింది. దానికంటే కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించి వంశా తిలక్కి ఆయన కుటుంబ రాజకీయ నేపథ్యం, గతంలో నానమ్మ మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసిన ఒక కుటుంబాన్ని ఈసారి అభ్యర్థిగా దించడం వల్ల ఈ ట్రయాంగిల్ పోటీలో బీజేపీ ఎక్కువ ఓట్లు సాధిస్తున్న ఒక అంచనాతోనే ఆర్ఎస్ఎస్లో పనిచేసిన నాయకుడిని ఈసారి బీజేపీ అభ్యర్థిగా రంగంలో దించి ఎవరికి వారు ఒకరు సానుభూతిని ఎత్తుగడగా ఎన్నికల ప్రచారంలో చేస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎజెండాగా ప్రచారం చేసి ఈసారి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల వేవ్ ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కలిసి వస్తుందని బీజేపీ భావిస్తుందని చెప్పొచ్చు. చంద్రిక.